హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకానికి 8వ శ్లోకానికి భావాన్ని వివరిస్తాను. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ శ్లోకం భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. పిరికితనానికి లోనై నా స్వభావం అనేది దెబ్బతిన్నది. ధర్మ విచక్షణకు గురై నా కర్తవ్యం ఏమిటో నేను నిర్ణయించుకోవడం లేకపోతున్నాను. నాకు సత్యముగా నాకు ఏది మంచిదో, నాకు ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము. నేను ఇప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను, నాకు ఉపదేశము గావింపుము అని అర్జునుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు. మళ్ళా భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు. ఈ శోకం అనేది నా ఇంద్రియాలను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని సామ్రాజ్యాన్ని నేను ఈ భూమి మీద పొందినప్పటికీ, చివరికి సురాధిపత్యం పొందినప్పటికి కూడా నాలోని ఈ శోకదాహమును చల్లార్చుటకు తగిన ఉపాయమును నేను కనుగొనలేకపోతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నాడు. ఈ శ్లోక భావాలు వివరంగా ఏమనగా, అర్జునుడు యుద్ధరంగంలో తన బంధువులను, గురువులను చూసి చాలా దుఃఖానికి గురవుతాడు. అర్జునుడు తనలోని మానసిక పరిస్థితిని శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో కార్పణ్య దోషం అంటే పిరికితనం, చేతగానితనం అని అర్థం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నాడు. అర్జునుడు ఈ శ్లోకంలో యుద్ధం చేయటం ఇష్టం బంధువుల మీద యుద్ధం చేయటం, బంధువులను చంపడం ఇష్టం లేక, ధర్మమేమిటో అర్థం కాక నేను పిరికితనం అనే లోపంతో నా స్వభావం అనేది దెబ్బతినింది అని అర్జునుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు.